వెల్కమ్ టు కానుక న్యూస్. బొంతాలమ్మ గుడి వద్ద దూకుడు బండ్లపై వ్యాపారం చేసుకుంటున్న వారిని మున్సిపల్ అధికారులు దౌర్జన్యంగా అక్రమంగా తొలగించడాన్ని ఖండించిన సిఐటియు రోడ్డు పక్కన ఫుట్ పాత్రపై ట్రాఫిక్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై ఈ రకంగా జేసీబీలతో ట్రాక్టర్లతో ఢిల్లీ వేల రూపాయల విలువ చేసే సరుకులు, కూరగాయలు, పండ్లు, పూజా సామగ్రిలు, విలువైన వస్తువులు ఉన్న వాటిని తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా మొత్తం కూల్చేసి నేలమట్టం చేసి బండ్లను, వస్తువులను బలవంతంగా చేసే వ్యర్థం ట్రాక్టర్లోకి వేసుకుని వెళ్లడం సరైన విధానం కాదని అన్నారు. దోపుడు బండ్ల పైన ఈరోజు మున్సిపల్ అధికారులు చాలా తీవ్రమైన దాడి చేశారు. దాదాపు 200 మంది అధికారులు వచ్చి కొన్ని ఏళ్లుగా ఇక్కడ వాహనదారులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఫుట్పాత్ పైన చిరు వ్యాపారాలు చేసుకునేటువంటి వారిపైన ప్రతాపం చూపించి జేసీబీలు, ట్రాక్టర్లతో ఈరోజు దాడి చేసి మొత్తం కూడా ఉదయాన్నే 6 గంటల నుంచి మొత్తం షాపులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం అన్ని రకాల షాపుల్లో మెటీరియల్ మొత్తం కూడా పండ్లు, కూరగాయలు, పూజా సామాగ్రిలు, రకరకాల వస్తువులు, విలువైన వస్తువులు, వేల రూపాయల సరుకులు ఈరోజు నేలమట్టం చేసి వాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెలన్నీ కూడా ధ్వంసం చేసి చాలా భీతిల్లిపోయే వాతావరణంలో ఈరోజు మున్సిపల్ అధికారులు వ్యవహరించారు. ఇది సమంజసం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. దీన్ని గుర్తించి అడ్డుకునే దానికి వచ్చేటువంటి ఏఐటీసీ జిల్లా కార్యదర్శి అట్లాగే ఏఐటీసీ నాయకులు వీరందరూ కూడా అడ్డుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఆయన్ను పోలీసులు పెట్టి పోలీసుల ద్వారా దాడి చేయించి రక్త గాయాలు చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము సిఐటి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కార్మికులు ఇబ్బందుల్లో ఉంటే కార్మిక సంఘ నాయకులుగా ఈ రోజు దాన్ని ప్రశ్నిస్తారు, అడ్డుకోవడానికి వస్తారు. వాళ్ళపైన ఈ రకంగా రక్త గాయాలు చేయడం కరెక్ట్ కాదు. దీన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తాను. ఎప్పటికైనా నష్టపోయే వాళ్ళందరికీ కూడా మున్సిపల్ అధికారులు బాధ్యత వహించి వాళ్ళందరికీ పునరావాసం కల్పించాలి. వాళ్ళందరూ పూర్తి చేసుకోవడానికి సంబంధించి వాటన్ని సంబంధించి మున్సిపల్ ఇప్పుడే వాళ్ళ